వైసీపీ రాజ్యసభ స్థానాల్ని ఖాళీ చేస్తారా? వాస్తవంగా దేశంలో 4వ అతిపెద్ద పార్టీ రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ భారతీయ జనతా పార్టీ, సెకండ్ కాంగ్రెస్ పార్టీ, థర్డ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉంటే 4వ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది 11 మంది రాజ్యసభ సభ్యులతో. ఇప్పుడు ఇద్దరు ఇవాళ బేదమస్తానరావు, మోపిదేవి వెంకటరమణ వెళ్ళిపోతే ఇంకొక 4 భారతీయ జనతా పార్టీ వైపుకి వెళ్తారంటున్నారు, ఇంకొక 2 జనసేన వైపుకి వెళ్తారంటున్నారు. టోటల్గా వెళ్ళేటటువంటి వాళ్ళు అయితే ఒక విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి మాత్రం ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఆ 2 మినహా మిగతా వాళ్ళందరూ, ఎందుకంటే విజయసాయిరెడ్డి ప్రకటించేశారు కాబట్టి. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుల్ని తీసుకువెళ్ళిపోవడం, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా దెబ్బతీయడం. ఇటు శాసన మండలిలో వాళ్ళని పోతుల సునీత్తో ప్రారంభించి ఇక అందరితో రాజీనామా చేయించి తీసుకోవడం. వాస్తవంగా ఇంతకుముందు పార్టీ ఫిరాయించడం వలన చివరిదాకా కోర్టులు రచ్చ అంతా నడిచింది, అనైతికం అన్నటువంటి ఫీలింగ్ వెళ్ళింది. అలా కాకుండా రాజీనామా చేయించి మళ్ళీ ఇటు పక్కకి తీసుకోవడం. అయితే వాళ్ళకే సీట్లు ఇస్తానికి ఒప్పుకుంటున్నారా? అప్పుడు తెలుగుదేశం వాళ్ళకి లేదా ఎన్డీఏ కూటమి వాళ్ళకి అవకాశాలు కోల్పోతారు కదా అన్నటువంటిది ఒక చర్చ ఉంటుంది. ఏం జరుగుతుంది అన్నటువంటి చూడాల్సి ఉంది.